పెద్ద నోట్ల రద్దుతో పేదల సంక్షేమం, బంగారు భవిష్యత్తు కోసం ప్రధాని మోదీ బాటలు వేశారని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. సమాజంలో నిర్లక్ష్యానికి గురైన వర్గాలకు మోదీ ప్రకటించిన ప్రోత్సాహకాలే ఇందుకు నిదర్శనమని తెలిపారు. దీన్ని జీర్ణించుకోలేని ప్రతిపక్షం నిరాశ నిస్పృహలతో విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. పేద ప్రజానికానికి, రైతులకు, మహిళలకు, అలాగే పెద్దలకు అనేక మందికి అనేక రకాలంటే రాయితీలు కల్పించారు. అందుకని దేశం సర్వత్రా ప్రధానమంత్రి ప్రకటనను స్వాగతిస్తూ ఉంది. ఈ నోట్ల రద్దు వలన మొదటి విడతగా లభించిన సహకారంగా ప్రజలు దీన్ని భావిస్తున్నారు, మద్దతుగా. ఆ తర్వాత ఇప్పుడు ప్రతిపక్షం వాళ్ళు ప్రధానమంత్రి గారు ఈ ప్రకటించిన సహాయాల గురించి పెదవి విరుస్తూ ప్రధానమంత్రి గారు ఈ సమయంలో ప్రకటించడం ఏంటని, అంటే సమయం గురించి వాళ్ళు ప్రశ్నిస్తున్నారంటే విమర్శించేదానికి మీ దగ్గర ఏది కారణం లేదని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. దానితో పాటు వీరు ఎప్పటికప్పుడు తమ వాదన మారుస్తూ ఉన్నారు. ముందు మేము స్వాగతిస్తున్నాం నోట్ల మార్పిడి అన్నారు, ఆ తర్వాత ఇది తప్పు అన్నారు, ఆ తర్వాత ఇది దోపిడీ అన్నారు, ఇది స్కామ్ అన్నారు, ఇప్పుడేమో దీనివల్ల ప్రజలకు వచ్చే ప్రయోజనం ఏంటి అన్నారు, ఎంత డబ్బు ఉందో లెక్క చెప్పమన్నారు. ఇప్పుడైతే మొత్తం ఎంత డబ్బు ఉందని లెక్క నిదానంగా బయటకు వస్తుంది, రిజర్వ్ బ్యాంక్ దాన్ని పరిశీలిస్తుంది. కానీ మొత్తం బజారులో లోపల బయట ఉన్న డబ్బంతా మార్కెట్లో ఆ నోట్లన్నీ బహిరంగంగా బయటకు వచ్చాయి. అది అన్నిటికన్నా ఘన విజయంగా, గొప్ప విజయంగా మనం చెప్పుకోవచ్చు. దానితో పాటు పేద ప్రజలకు, రైతులకు, మహిళలకు, వీళ్లకు అలాగే చిన్న వ్యాపారస్తులకు మేలు కల్పించేది నా ఉద్దేశం అని ప్రధానమంత్రి గారు చెప్పారు. ఆయన మాట పారకం నిలబడ్డాడు. అందుకే ఇవాళ పేద ప్రజలు ఇంత తక్కువ వడ్డీకి రుణం దొరికి ఇళ్ళు నిర్మాణం చేసుకోవడం, అలాగే మధ్యతరగతి వారికి కూడా తక్కువ రేటుకు మరి ఇవాళ వడ్డీ రేట్లకు రుణం దొరకడం అవుతుందో వాళ్ళకు ఒక అపూర్వ అవకాశంగా వాళ్ళు భావిస్తూ ఉన్నారు. ఇది పేద ప్రజలకు మోడీ ప్రభుత్వం ఇచ్చిన మరి కొత్త సంవత్సరం వరంగా మనం కానుకగా భావించవచ్చు.